ఆడదాని మనస్తత్వం కోసం ఆచార్య చాణక్యుడు ఇలా చెప్తున్నాడు. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆడదాని మాటలను నమ్మి మోసపోవద్దు చెప్తున్నాడు. ఎప్పుడు వారి మనస్తత్వం ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికి ఎరుగా అంటున్నాడు. మనం ఇంటూ ఉంటాం, ఆడదాని గుండె లోతు ఎక్కువ, మహాసముద్రం లోతైనా కనిపెట్టచ్చు, కానీ ఆడదాని గుండె లోతును కనిపెట్టలేమని. ఎప్పుడు వారు ఎలా వ్యవహరిస్తారో, అటు భార్య అయినా అటు ప్రియురాలైనా సరే, ఎప్పుడు వారు అనుకూలంగా వారి అవసరానికి తగ్గట్టు వారి కోరికలను తీర్చుకోవడానికి, వారు స్వార్థాన్ని కొరకు తప్పుడు సలహా ఇచ్చి మగవారిని తప్పుడు మార్గంలో నడిపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారు చెప్పిన విషయాన్ని 1-2 సార్లు బేరేజ్ వేసుకొని వ్యవహరిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మరి దారుణంగా ఒక అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుందో, ఎవరిని పెళ్లి చేసుకుందో తెలియని పరిస్థితి. వారి కోసము కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆచార్య చాణక్యుడు ముందే చెప్పి ఉన్నాడు. ఇట్టి పరిస్థితుల్లో ఆడదాన్ని నమ్మి మోసపోవద్దు, వారి చేతిలో కీలుబొమ్మ కావద్దు, తస్మా జాగ్రత్త అని చెప్పి ఉన్నాడు. ఒకసారి ఏమైనా వారి విషయం అంటే 1-2 సార్లు ఆ విషయాన్ని ఏంటి అని ఆలోచించుకుని ప్రవర్తించాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, థమ్స్ అప్ సింబల్ యాక్టివేషన్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.